నమస్కారం అండి. నిన్న రాత్రి 2 మన ఆత్మకూరు మండలానికి సంబంధించి 2 ఇన్సిడెంట్స్ జరిగినాయి. అందులో ఒకటి మురగల్లు విలేజ్‌లో ఈ ప్రదీప్ అని ఒకతని, తర్వాత శ్రీకాంత్. వీళ్ళిద్దరూ సేమ్ సామాజిక వర్గమే. అయితే వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ గూడా. ఇద్దరు రోజు డైలీ గాని అప్పుడప్పుడు ఇద్దరు కలిసి డ్రింక్ చేసి, తాగి వెళ్తా ఉంటారు. ఆ ప్రాసెస్‌లో నిన్న డ్రింక్ చేసి కొద్దిగా ఇద్దరు వాదన జరిగింది. దానికి వాదన కారణం ఏందంటే ఇతని ప్రదీప్ అంటే అతని శ్రీకాంత్‌కు డబ్బులు రూ. 57,000 ఇవ్వాలి పాత బాకీ ఉంది. దాని గురించి తాగినప్పుడు ఆ బాకీ ఎప్పుడు ఇస్తావు అన్న దాని మీద ఒక ఇష్యూ అని అది అసలు రియల్‌గా జరిగిందది. దాని మీద తగాదపడి ఇటు ఒక రాయితో కొట్టడం వల్ల చిన్న మైనర్ ఇంజ్యూరీ అయింది. దాని మీద కేస్ కూడా కట్టడం జరిగింది. అతని మీద శ్రీకాంత్ మీద యాక్షన్ తీసుకుంటాం. కాబట్టి దీంట్లో పొలిటికల్ పార్టీ కలరింగ్ గూడా ఇస్తున్నారు. అది వాస్తవం గాదు. వీళ్ళిద్దరూ బాకీ విషయంలో చిన్న తాగి తగాదా పడినదే. ఇతని ప్రదీప్ అంటే అతని వైసీపీకి సంబంధించిన కార్యకర్త అని, అతను శ్రీకాంత్ టీడీపీకి సంబంధించిన అనేది చెప్తా ఉన్నారు. అది వాస్తవంగా జరిగిందైతే ఇది. కాబట్టి అది వాళ్ళు సింపథైజర్స్ అవుతే అవ్వచ్చు గానీ, పొలిటికల్ ఇష్యూ మాత్రం దీంట్లో ఏమి లేదు. అదొకటి. తర్వాత నిన్న అట్లే బసవరాజుపాలెం అని ఆత్మకూరు మండలంలో బసవరాజుపాలెంలో నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. అదేందంటే వీళ్ళు విలేజ్‌లో ఆహ్, పోలేరమ్మ తిరునాళ్ళు ఒకటి జరుగుతా ఉంది రాత్రి. దానికి మామూలుగా పోలేరమ్మ తిరునాళ్ళు ఇలాంటి ట్రెడిషనల్‌గా చేసుకుంటే మాకు అబ్జెక్షన్ ఏం లేదు. అది చేసుకుంటున్నారు అందులాగా. కానీ దాంట్లో భాగంగా ఈళ్ళు ఇక్కడ ఆ విలేజీ కొంతమంది ఆర్గనైజర్స్ వెంకటేశ్వర్లు అండ్ అదర్స్ మమ్మల్ని మేము పర్మిషన్ లేదని ముందు నుంచి చెప్తా ఉన్నాము. ఎలాంటి 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది కాబట్టి ప్లస్ ఇట్లాంటి డాన్స్‌లు, ప్రోగ్రామ్‌లు, పాట కచేరీలు ఇట్లాంటి మైకులు పెట్టి యూజ్ చేసి చేయడం అనేది నిషేధించబడిందని ముందు నుంచి చెప్తా ఉన్నాం. దాని మీద వాళ్ళు కొంతమంది అడిగినా గాని మేము పర్మిషన్ దాంట్లో లేదని చెప్పి క్లియర్‌గా చెప్పడం జరిగింది. సీఐ గారిని అడిగినా గాని. దానిపైన వాళ్ళేందంటే నెల్లూరు నుంచి స్వప్న ఈవెంట్స్ అనే పాట కచేరీ టీమ్‌ను ఒకటి మాకు తెలియకుండా విలేజ్‌లోకి తీసుకురావడం జరిగింది. దాని మీద మన సమాచారం మేరకు సీఐ ఆత్మూరు సీఐ వేణు, ఎస్ఐ ముత్యాలరావు సమాచారం తీసుకొని ఎళ్లారు. ఎళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు ఆ స్వప్న ఈవెంట్స్ వాళ్ళు ఉన్నారు. ఇంకా అది అంటే బిగిన్ చేయబోతున్నారు. దాంట్లో మనోళ్ళకి సమాచారం వచ్చి దాన్ని ఆపడం జరిగింది. ఆ సందర్భంలో వాళ్ళు అప్పుడు చాలామంది యువకులు అక్కడ గ్రామంలో ఆ పొజిషన్ ఉన్నారు కాబట్టి దాన్ని తాగి కొద్దిగా వాళ్ళు ఘర్షణ ఇదే ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది పోలీస్‌తో. దాంట్లో భాగంగా ఆర్గ్యుమెంట్‌లో భాగంగా మన కానిస్టేబుల్ కూడా నెట్టడం జరిగింది. డ్యూటీకి అబ్స్ట్రక్షన్ కూడా చేయడం జరిగింది. దాని మీద క్రిమినల్ కేసులు గూడాక మనం కేసు కడతా ఉన్నాం. 143, 294 353 అంటే మన పోలీసు విధులకు ఆటంకం కలిగించినందుకు దాని మీద 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంది. 30 పోలీస్ యాక్ట్ కింద గూడా కేసు రిజిస్టర్ చేసి ఈ ఈవెంట్స్ వాళ్ళ మీద స్వప్న ఈవెంట్స్ నెల్లూరు వాళ్ళ మీద ప్లస్ అది వాళ్ళని వినియోగించిన తెచ్చి ఎంగేజ్ చేసిన ఆ విలేజెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ప్లస్ పోలీసులు విధులకు ఆటంకం కలిగించిన అందరి మీద తగు సెక్షన్‌ల కింద నమోదు చేయడం జరిగింది కేసు. ఇన్వెస్టిగేషన్ చేసి దాని మీద వాళ్ళ మీద చర్యలు తీసుకోబడతాయి. ఎంతమంది రైతులు చేశారు? ఎంతమందికి కేసు పెట్టారు? అంటే ఇప్పుడు అదే మనము వెంకటేశ్వర్లు అంటే అతను ఆర్గనైజ్ చేసిందాన్ని. ఆళ్ళ మీద స్వప్న ఈవెంట్స్ మీద ముందు బేసికల్‌గా మేము చూసిన వీడియోలో అయన్నీ చూసిన తర్వాత ఎంతమంది బాధ్యులనేది ఇంకా మేము నిర్ణయించడం జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్‌లో కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌లో ఎవరైతే బాధ్యులో వాళ్ళందరి మీద కేసులు నమోదు చేస్తాం. ఎటువంటి అనుమతులు ఇట్లాంటి అనుమతులు లేకుండా మేము ముందు నుంచి చెప్తా ఉన్నాం. అందరికీ ఆహ్, విజ్ఞప్తి చేశాము, వార్నింగ్ ఇచ్చాము, హెచ్చరికలు చేశాము. అయినా గాని కొంతమంది ఇట్లా చేయడం అనేది పద్ధతి కాదు. దీని మీద ఖచ్చితంగా మళ్ళీ చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయి. ఇప్పుడు ఈ కేసు కట్టి ఈళ్ళ మీద అందరి మీద చర్యలు తీసుకుంటాం. ఇంకిట్లాంటివి ఎవరన్నా చేసినా గాని వాళ్ళు మాత్రం ఉపేక్షించే క్వెషనే లేదు. ఎట్టి పరిస్థితిలో ఈసీఐ ఎలక్షన్ కమిషన్ వారు ఇచ్చిన గైడ్‌లైన్స్ ప్రకారం ఇప్పుడుండే ఎన్ఫోర్స్‌మెంట్ ఏదైతే ప్రొహిబిటరీ ఆర్డర్స్ నిషేధాజ్ఞలున్నాయో అవి ఎవరు వయలేట్ చేసినా గాని మేము ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం.